హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా చేతిలో ఉన్న పానకం వడపప్పు అయితే మా రిషిగాడు మా ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. చిన్నప్పుడు మా అమ్మ పానకం వడపప్పు పెడుతున్నారు తీసుకురాపో అంటే నాకు సిగ్గు, నేను వెళ్ళను పో అని చెప్పి వెళ్లేదాన్ని కాదు. మా అమ్మ తీసుకొస్తే తినేదాన్ని. ఇప్పుడు మా రిషిగాడు నేను అడగకపోయినా కానీ నా కోసం తీసుకొచ్చాడు. చెప్పకుండానే ఎందుకు తీసుకొచ్చాడో నాకు తర్వాత అర్థమైంది. ఏముంది, పండగపూట కూడా నన్ను ప్రశాంతంగా ఉండకుండా వాడు ఏదో కొత్త ప్రయోగం చేయడానికి కాకపట్టాలిగా, అందుకని చెప్పి తీసుకొచ్చాడు. మా వాడు లేస్ బయటలు తీసుకొచ్చి నిన్ను టమాటా ఇవి కట్ చేస్తుంటే ఏం చేస్తున్నారు రిషి అంటే లేస్ మసాలా చేస్తున్నా అని చెప్పాడు. వింటానికి కొంచెం విచిత్రంగా అనిపించింది కదా, నాకు కూడా అలాగే అనిపించి అడిగాను. వాడిని ఇన్స్టాలో చూసి చేస్తున్నాడంట. ఫస్ట్ అయితే 5 రూపీస్ లేస్ ప్యాకెట్లు ఒక 3 తీసుకొచ్చి పెట్టాడు. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా మసాలా కలపడానికి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు. లేస్ ప్యాకెట్ కి కొంచెం హోల్ పెట్టి వాడు పప్పు గుత్తితో దంచిన దంచుడికి నాకు తెలిసి అవి పొడైపోయి ఉంటాయి అనుకున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలో ఇందాలు కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ఆనియన్ అయితే వేస్తాడు. తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి ఇంకా లెమన్ కూడా పిండాడు. మా వాడికి లెమన్ పిండటం రావట్లేదా లేదా అందులో రసం లేదో అర్థం కావట్లేదు. తర్వాత ఇందాల పొడించేసి పక్కన పెట్టుకున్న లేసిని కూడా వేసి కలపకుండా పొడుస్తున్నాడు. ఏంట్రా పొడుస్తున్నావు అంటే అప్పుడు కలుపుతున్నాడు. జస్ట్ కొంచెం మసాలా కలిపినందుకే పాపం మా వాడికి నీరసం వచ్చేసిందంట. అయితే ఫస్ట్ నువ్వు తినని చెప్పి నాకు ఇచ్చాడు, కానీ వద్దులే నువ్వు ఇష్టంగా చేసుకున్నావు కదా, ఫస్ట్ నువ్వు తిని చూడు, బాగుంటే అప్పుడు నేను తింటా అని చెప్పాను. తిని టేస్ట్ అయితే సూపర్ గా ఉందని చెప్పాడు. సరే వాడు అంతగా చెప్తున్నాడు కదా అని నేను కూడా కొంచెం తిని చూసాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా తెలియపోతే ఒకసారి ట్రై చేయండి. దాంతో పాటు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.